అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నివాసంలో ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆయుధం పట్టుకొని ఉన్న ఒక వ్యక్తి ట్రంప్ ఇంట్లోకే చొరబడ్డానికి ప్రయత్నాలు చేశారు. అయితే అక్కడున్న సెక్యూరిటీ అతన్ని కాల్చి చంపేసింది. ఇప్పుడు ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అంటే ట్రంప్‌ని చంపేందుకు ఎవరైనా కుట్ర పన్నుతున్నారా? ట్రంప్‌ని చంపేందుకే ఈ వ్యక్తి వచ్చాడా అక్కడ ఆయుధం పట్టుకొని? అసలెవరా వ్యక్తి? మరి ట్రంప్ పైన దాడికి ఎందుకు ప్రయత్నాలు చేస్తున్నారు? మరి ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ట్రంప్ పైన దాడికి లేకుంటే చంపేందుకు ఎన్నో సార్లు ప్రయత్నాలు జరిగాయని కూడా చెప్తున్నారు. అసలేం జరుగుతుంది ట్రంప్ విషయంలో? మరి ఇప్పుడు ఈ దాడి విషయంలో అసలేం జరిగిందనేది మనం ఒకసారి చూద్దాం. ట్రంప్ నిత్యం వార్తల్లో ఉంటారు. ఆయనకు సంబంధించిన ఏదో ఒక న్యూస్ ప్రపంచవ్యాప్తంగా మీడియాల్లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఆయన తీసుకున్న డెసిషన్స్ కూడా మొత్తం కూడా వైరల్ అవ్వడానికి కారణమయ్యాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలపైన ఆయన సుంకాలు ఇష్టానుసారంగా ఏకపక్షంగా విధిస్తూనే ఉంటారు. ఆహ్, ఏదో ఒక డెసిషన్ తీసుకుంటారు ఒక దేశం పైన. మళ్ళీ యుద్ధాలకు తెరదీస్తూ ఉంటారు. ఇప్పుడు ఇరాన్ పైన యుద్ధానికి ఆయన కాలుదూవుతున్నారు. అక్కడ ఇరాన్ చుట్టూ కూడా ఆయన మొత్తం బలగాల్ని మోహరించడం జరిగింది. గతంలో ఒక దేశ అధ్యక్షుడిని తీసుకెళ్ళిపోవడం, వాళ్ళ దేశం మీద దాడి చేసి తీసుకెళ్ళిపోవడం ఇటువంటి సంఘటనలు చూస్తాం. అలా ఏదో ఒక న్యూస్‌లో అయితే ట్రంప్ నిత్యం కూడా వార్తల్లో ఉంటారు. నోబెల్ పీస్ ప్రైజ్ కోసం కూడా విపరీతంగా ప్రయత్నాలు చేయడం, అది రాకపోవడం కూడా మనం చూసాం. సో, ఇవన్నీ పక్కన పెడితే ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు తన కంట్రోల్‌లో ఉండాలి. తను చెప్పినట్టే చేయాలన్న ఒక ధ్యేయం తనకుందని జెప్పేసి కూడా చెప్తున్నారు. సో, అటువంటి ఒక గోల్ ఆయన పెట్టుకొనే ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆహ్, కూడా చాలామందైతే అభిప్రాయపడుతున్నారు. సో, ఆ నేపథ్యంలో ట్రంప్ ఇటువంటి డెసిషన్స్ అన్నీ తీసుకొని తీవ్రమైన వ్యతిరేకతను కూడా ఎదుర్కొంటున్నాడు. చాలా దేశాల నుంచి అతనికి వ్యతిరేకత వస్తుంది. ఈవెన్ ఓన్ కంట్రీలో కూడా ట్రంప్ పైన వ్యతిరేకత ప్రజల దగ్గర నుంచి పెరిగిందని కూడా చెప్తూ ఉన్నారు. సో, వచ్చే లోకల్ ఎలక్షన్స్‌లో ఆయన ఆహ్, ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన పరిస్థితే ఉంది. ఓడిపోతే మాత్రం ట్రంప్ అధ్యక్ష పదవి నుంచి దిగిపోయే ప్రమాదం ఉందని కూడా చాలామంది విశ్లేషకులైతే అభిప్రాయపడుతున్నారు. సో, ఏదేమైనా ఇప్పుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు ఈ న్యూస్ విషయానికొచ్చేద్దాం. సో, ట్రంప్‌ని చంపేందుకు లేదా అతని పైన దాడి చేసేందుకు ఒక దుండగుడైతే ప్రయత్నాలు చేసినట్టుగా తెలుస్తుంది. ఇతను ఆహ్, ఏం జరిగిందా అని చూస్తే మామూలుగా ట్రంప్ అధ్యక్షుడు కాబట్టి ఇప్పుడు వైట్ హౌస్‌లో ఉంటారు. అయితే ఆయన ఓన్ నివాసం ఎక్కడుంది అంటే ఫ్లోరిడాలో ఉంది. అక్కడ మార్ ఏ లాగో ఎస్టేట్ అని ఉంటుంది. సో, ఆ నివాసంలోనే ఆయన అధ్యక్ష పదవిలో లేనప్పుడు అందులోనే ఉంటారు. సో, ఇప్పుడు మామూలుగా అయితే వైట్ హౌస్‌లోనే ఉంటారు. వారానికి ఒకసారో, రెండోసార్లు ఆయన నివాసంలోకి వెళ్తూ ఉంటారని చెప్తున్నారు. అయితే ఆహ్, ఇప్పుడు ఒక దుండగుడు ఈ ఇంట్లోకి మార్ ఏ లాగో ఎస్టేట్ అనే ఒక ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నాలు చేశారు. అలాగే ఆ వ్యక్తి దగ్గర ఒక ఆయుధం ఉంది. అలాగే ఇంధన క్యాన్ ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. శనివారం రాత్రి ఏం జరిగిందంటే అతను నార్త్ గేట్ నుంచి ఆ లోపలికి వెళ్ళేందుకు ప్రయత్నం అయితే చేశాడు. ఆ ఆయుధాన్ని, ఇంధన క్యాన్‌ని పట్టుకొని. సో, ట్రంప్ పైన దాడి చేద్దామని చెప్పేసి. యాక్చువల్‌గా శనివారం రోజున నైట్ జరిగిన ఈ ఘటన టైంలో ట్రంప్ వైట్ హౌస్‌లో ఉన్నారు. ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ వైట్ హౌస్‌లోనే ఉన్నారు. అక్కడ ఎవరు లేరని చెప్పేసి చెప్తున్నారు. సో, అయినా కూడా మరి తెలీదో మరి తెలుసో తెలీదు గానీ దాడి చేసేందుకైతే ఈ విధంగా ఒక ఇంధన క్యాన్ అయితే పట్టుకొని నార్త్ గేట్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యే ప్రయత్నం అయితే చేశారు. అక్కడ ట్రంప్ నివాసం దగ్గర ఒక సెక్యూరిటీ ఉంటుంది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ అంటారు వీళ్ళు. సో, వీళ్ళు మొత్తం ట్రంప్ నివాసం దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఈ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్ వాళ్ళే ఉంటారు. సో, కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. సో, దేశాధ్యక్షుడు అంటే మామూలు భద్రత అయితే ఉండదు. సో, ఆయన ఉన్నా లేకున్నా ఆ నివాసం చుట్టూ అయితే భద్రత మాత్రం ఎప్పుడు కూడా ఉంటుంది. సో, అలా ఎవరైతే ఈ దుండగుడు ఉన్నాడో ఆయుధం పట్టుకొని లోపలికి నార్త్ గేట్ నుంచి వెళ్ళడానికి ప్రయత్నాలు చేశారు. కాకపోతే అక్కడున్న సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు వీటిని గమనించారు. సో, ఇంకో క్షణం కూడా ఆలోచించకుండా కాల్చి చంపేశారు. సో, చంపేసిన తర్వాత దగ్గర ఏముందా అని చూస్తే ఒక ఆయుధము, అలాగే మన ఇంధన క్యాన్ ఒకటి పెట్టుకొని లోపలికి రావడానికి ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది. సో, అతన్ని చంపేసామని చెప్పేసి అక్కడ సీఐఏతో పాటు ఈ ఏజెంట్లు కూడా ప్రకటించడం అయితే జరిగింది. అసలు ఎవరితను? ఎందుకొచ్చాడు? అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్‌లో ఉంది. తొందరలోనే తెలుసుకుంటామని కూడా చెప్పారు. అయితే ఇతని వయస్సు 20-25 సంవత్సరాలు ఉంటుందని కూడా వాళ్ళే చెప్పడం అయితే జరిగింది. సో, ఈ విధంగా ట్రంప్ నివాసంలోకే ఆహ్, ప్రయత్నించారు. ఒక దుండగుడు అతన్ని కాల్చి చంపేసిన అనే న్యూస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవుతుంది. అయితే ఆ టైంలో ట్రంప్ అతన్ని ఆహ్, ఫ్యామిలీ వాళ్ళ వైఫ్ ఎవరు కూడా లేకపోవడం అనేది జరిగింది. అయితే ట్రంప్ పైన ఈ విధంగా
దాడికి ప్రయత్నించడం అనేది ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా జరిగాయి. ఎలక్షన్స్ కంటే ముందర ఆయన త్రుట్లో ప్రాణాపాయాల నుంచి బయటపడ్డాడు. ప్రచారంలో భాగంగా ఉండగా ఒక వ్యక్తి షూట్ చేశారు గన్‌తో. సో, చెవి దగ్గర నుంచి బుల్లెట్ వెళ్ళిపోయింది. చెవి దగ్గర నుంచి తీవ్రమైన రక్తస్రావం రావడం జరిగింది. సో, వెంటనే అక్కడ సెక్యూరిటీ అలర్ట్ అయిపోయి అతనికి చుట్టూ ఒక గోడలా వచ్చేసి హాస్పిటల్‌కి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన ప్రాణాలతో బయటపడ్డారు. సో, అప్పుడు త్రుట్లో ప్రాణాలు మిస్ అయిపోయాయి. ఆ బుల్లెట్ చెవికి తాకింది సరిపోయింది. లేదంటే తలలోకి దూసుకెళ్ళిపోయేది. అలా మిస్ అయిపోవడం జరిగింది ఆ టైంలో. సో, అలా దాడికైతే ప్రయత్నాలు ఎన్నో సార్లు జరుగుతాయి. ఇంకోసారి ఆయన విమానం లో ఎక్కబోయే ఆ టైంలో ఒక చెట్టు దగ్గర ఎవరో గన్ పట్టుకొని కాదు గానీ, అక్కడ గన్ పెట్టుకొని షూట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కొన్ని కనిపించాయి వస్తువులు. సో, అక్కడ వ్యక్తులెవరు లేరు గానీ, ఆయుధము లేకుంటే ఇలాంటి కొన్ని కనిపించడం అయితే జరిగింది. ఇలా కొన్ని సందర్భాల్లో ట్రంప్‌ని చంపేందుకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో, ఇది మాత్రం క్లియర్ అని చెప్పేది. ఎలక్షన్స్ కంటే ముందర ఆయన త్రుట్లో ప్రాణాలతో బయటపడ్డారు. సో, ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత ఆయనకున్న సెక్యూరిటీ ఇంకా పెరిగిపోవడంతో సో, ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే అవి విఫలం ప్రయత్నంగానే మిగిలిపోతున్నాయి. సో, ఈ విధంగా ఒక వ్యక్తి కూడా ఆయుధం పట్టుకొని దాడికైతే యత్నించారు. మామూలుగా మరి అతనికి ఆహ్, తెలివుందో లేదో తెలీదు గానీ, ఒక దేశాధ్యక్షుడిని అంత ఈజీగా చంపేయడానికి ప్రయత్నాలు చేయడం అనేది ఇది బుల్‌షిట్ అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అది కూడా ఒక గన్ను అలాగే ఇంధన క్యాన్‌ను పట్టుకొని ఎళ్ళిపోతే అక్కడున్న సెక్యూరిటీ చూసుకుంటూ ఉంటుందా? అందుకే కాల్చి పడేశారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎవరితను అని చెప్పేసైతే ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే ఇవ్వలేదు. సో, అతన్ని వెంటనే అక్కడే కాల్చి చంపేయడం అయితే జరిగింది. సో, ఏదేమైనా ట్రంప్ పైన ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయన్న న్యూస్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా కూడా వైరల్ అవ్వడం అయితే జరిగింది. మరి అక్కడున్న సీఐఏ ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏజెంట్స్ మరి ఇతనికి సంబంధించి ఎటువంటి వివరాలు, ఎందుకు ఇటువంటి ప్రయత్నం చేశాడు? అసలు ఎవరతను? ట్రంప్‌ని చంపేందుకు ఎందుకొచ్చాడు? అసలు ట్రంప్‌ని చంపేందుకే వచ్చాడా? లేకుంటే ఇంకా ఏ కారణాలతోన్నా వచ్చాడా? అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్‌లో ఉంది కాబట్టి తొందరలో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. థాంక్ యూ సో మచ్.